జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి, జిల్లా ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ మహాపురుషుడు ఒక తత్వశాస్త్రాన్ని, పేద ప్రజలకు సంబంధించిన ఒక తత్వశాస్త్రాన్ని, భారతదేశ విముక్తి సంబంధించిన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పేద ప్రజల విముక్తి కోసం అహర్నిశలు కృషి చేసిన మహాపురుషుడు జ్యోతిరావు పూలే. ఆయన అంతటి గొప్ప వ్యక్తి అంటే అంబేద్కర్ గారు కూడా నా గురువు జ్యోతిరావు పూలే అన్నారు. మరి ఎంత గొప్ప ప్రతిష్టమైన వ్యక్తి అయితే ఆ మాట అంటాడు అంబేద్కర్ గారు. అదేవిధంగా విద్యకి పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించాడు. ఆయన పేదలకు విద్య అందాలి, విద్య ద్వారానే సమాజం సంస్కరించబడుతుందని చెప్పి ఆశించిన మహాపురుషుడు. స్త్రీ విద్యకి పునాది వేసిన వ్యక్తి. ఆయన భార్యకు చదువు చెప్పి ఆమెకు టీచర్ ట్రైనింగ్ ఇప్పించి ఆమె ద్వారా స్త్రీ విద్యకి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి సావిత్రిబాయి పూలే ద్వారా వచ్చిన వ్యక్తి మహాపురుషుడు జ్యోతిరావు పూలే. ఆ మహాపురుషుడు సిద్ధాంతాలు బాగా ప్రచారం జరగాల్సిన అవసరం. ఈ దేశంలో కులాలు, మతాలు, అంతరాలు తగ్గిపోవాలంటే ఆ మహాపురుషుడు సిద్ధాంతాలే మనకు ఆదర్శం. అందువల్ల దానిలో భాగంగా బీసీలకి రాజ్యాధికారం రావాలనేది మా అందరి కాన్సెప్ట్. నేను ఒక దళితుడిగా చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో బీసీలకి రాజ్యాధికారం రావాలి, వాళ్ళకి మంచి స్థానం ఉండాలి, వాళ్ళ ద్వారానే సమాజం ముందుకెళ్తుందనేది నా రీసెర్చ్, నాకున్న అనుభవం. అందువల్ల బీసీల నాయకత్వం పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ యొక్క నాయకత్వం, వాళ్ళు ఎస్సీలను కలుపుకొని దళితులు, బీసీలు కలిసి బీసీల నాయకత్వంలో రాబోయే రాజ్యాధికారంలో మేమందరం కూడా ముందుంటాం, వాళ్ళకి సహాయకారిగా ఉంటాం. వాళ్ళని మేము దగ్గరుండి రాజ్యాధికారం తీసుకెళ్తామని చెప్పి బీసీలు అందుకు సన్నిద్ధంగా ఉండాలి. ఆ జ్యోతిరావు పూలే స్ఫూర్తితోటి బీసీలు, జ్యోతిరావు పూలే సిద్ధాంతాలతోటి బీసీలు, ఎస్సీలు కలుపుకొని రేపు రాబోయే రాజ్యాధికార పోరాటాల్లో ముందుండాలని బీసీ నాయకత్వానికి